యేసుక్రీస్తు వారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో వేరే ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడు వంటిని. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా మీ స్తోత్రము నాయన. అయ్యా మీ స్తుతయ్యా పరిశుద్ధ పునరుద్ధానం నాయన. అయ్యా మాతో మీ సన్నిధి ఉంచండి. మీరు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా నాయన అయ్యా మీ సన్నిధిలో మేము స్తుతించడానికి నాయన, మీ నామాన్ని గణపరచడానికి, గొప్ప చేయడానికి అయ్యా నా తండ్రి మిమ్మల్ని పూజించడానికి నాయన అయ్యా మేము వాడుకునేటట్లుగా సహాయం చేయండి. మా విధేయతను క్షమించండి అయ్యా నా తండ్రి. 6 దినాలు మీరు కష్టపడి 7వ దినాన నా సన్నిధిని అగ్గపడాలని మీరు సెలవిచ్చారు తండ్రి. అయ్యా ఈ దినం వరకు కూడా నాయన ప్రపంచంలో అనేక దేశాల్లో మిమ్మల్నే ఆరాధిస్తూ మీ పాదాల చెంత నాయన అయ్యా పరిశుద్ధ దినాన్ని గడుపుతూ ఉన్నారు. యేసయ్యా మీ స్తోత్రాలు. మా విధేయతను క్షమించి నాతో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. మీ సన్నిధి మాతో ఉంచండి. నా నోటిని ముట్టండి, నా తలంపులు ఆలోచనలు పరిశుద్ధపరచండి. యేసయ్యను అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ దినం అంటే దేవుణ్ణి పరిశుద్ధంగా ఆరాధించవలసినటువంటి ఆదివారపు దినం అండి. గుంటూరులో బాబురావు గారని యూట్యూబ్లో వాక్యం చెప్తారండి. ఆయన అమెరికాలో వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. వెళ్తూ ఉంటే కాన్వాయ్ అంటాం కదా, సీఎం గారికి కానీ పిఎం గారికి కానీ ముందు చాలా కార్లు వెళ్తూ ఉంటాయి. కుయ్యి అని సౌండ్ చేస్తూ ఉంటాయి. అంటే ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు, పక్క జరగండి అని. అట్లా చాలా వెళ్తూ ఉన్నాయంటండి. ఈయన కార్ని కూడా పక్కన పెట్టించారంట. ఈయన డ్రైవర్ని అడుగుతున్నాడు, ఏంటి అంత స్పెషల్, ఇవాళ ఆదివారం కదా, ఏంటి వెళ్తాను ఇవన్నీ అని అడిగితే, మొన్నండి ట్రంప్ గారు మందిరానికి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రతి ఉదయకాలం ఆయన దేవుని సన్నిధికి వెళ్తాడు. ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా ఆయన ఒకటే చెప్తాడంట, నేను ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్నే, కానీ నా పైన మనందరి పైన ఒక అధికారి పరలోకంలో కూర్చుని ఉన్నాడు, ఆయన అనుగ్రహిస్తేనే ఏదైనా మనం పొందుకోగలుగుతాం అని చెప్పాడంటండి. ఆయన చెప్తాడని ఈయన చెప్పాడంట. అప్పుడు చాలా సంతోషించి, నిజమే కావాలి, పోతుంది జారిపోయింది అన్న ప్రభుత్వాన్ని కూడా మళ్ళా ఆయన చేతికి దేవుడే అప్పగించాడు అని సంతోషపడ్డానని చెప్పారండి వాక్యం చెప్తూ. అయితే దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలండి. మనం ఆహారం తినాలని ఆశపడతాం, మంచి కూర లేకపోతే తినబుద్ధి అయిద్దండి. అందరు తింటారేమో కానీ కొంతమంది తినలేరండి. ప్రత్యేకంగా ఉండాలి, రుచిగా ఉండాలి, అన్నీ మరమాలతో ఉండాలి. మరమాలంటే మంచి టేస్ట్గా ఉండాలి. మనము రుచిగా తినాలని ఆశపడతాం. ఆయన ఒక్కలే కాదులేండి, మీరు తెగ చూస్తున్నారు, మనందరం అంతే. కొంతమంది అడ్జస్ట్ అవుతారండి కూరల విషయాల్లో. ఇంకా ఏమంటారు తెలుసా, ఇంట్లో ఉండి చేసేది మీరు అదొక్క పనేగా, మనకుండేది అదొక్క పనేనండి, అదొక్క పనే కాదు చాలా ఉంటాయి, కానీ పాపం అలా తినాలని ఆశపడతాం. అయితే దేవుడిచ్చిన ఆ సమయంలోనండి మనకు దొరికే ఒక్క మంచి భోజనాన్ని మనం సిద్ధపరచుకొని దాంతో తృప్తి చెందాలని దేవుని సందుకు వస్తామండి కదా. అలాగా దేవుని వాక్యాన్ని మనం తీసుకోవాలంట మన హృదయంలోనికి. అయితే ఇక్కడ దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు అనేటువంటి ఒక గొప్ప రాజు ఉన్నాడండి. ఆయన రాజుగారు కాదు, చక్రవర్తి. ఈ చక్రవర్తి గారికి దేవుడంట మరి ఇశ్రాయేలు ప్రాంతాన్ని కూడా అప్పగించేసాడంటండి. ఎందుకనంటే ఇశ్రాయేలీలు దేవుని మాట వినట్లేదు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, దేవునికి విరోధమైన పాపంలో జీవిస్తూ ఉన్నారండి. ఆ ప్రాంతాన్ని కూడా ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి దేవుడు అప్పగించేశాడు. ఆ దినాల్లో కొంతమంది అందరినీ చంపేసి, తల్లిదండ్రులు చనిపోగానే కొంతమంది యవన పిల్లల్ని బానిసలుగా తెచ్చేసుకున్నాడండి బబులోను ప్రాంతానికి ఈ నెబుకద్నెజరు అయినటువంటి చక్రవర్తి. వారిలో ప్రాముఖ్యమైనటువంటి 4 పేర్లే మనకు తెలుస్తూ ఉంటాయి. చాలామంది వచ్చారు యవనస్తులు, కానీ అమ్మా ఇటు చూడండి, దానియేలు,
షడ్రకు, మెషకు, అబెద్నెగోలు. రాజుగారి పేర్లు పెట్టాడంట, వేరే వేరే పేర్లండి వీళ్ళకి. కానీ దానియేలుగా పేరు పెట్టాడు, ఏమని? బెల్షాజరు అని పిలుస్తూ ఉన్నాడు. కానీ అతని పేరును బట్టే గ్రంథం రాయబడింది. ముగ్గురు పేర్లు అనన్య, మిషా, అజర్యా అని ఉంటాయండి. కానీ ఆ పేర్లు చెప్పబడలేదు. ఏం చెప్పబడి? షడ్రకు, మెషకు, అబెద్నెగోలు. రాజు పెట్టిన పేర్లు ఇక్కడ ఈ ముగ్గురికి వచ్చినాయి. కానీ ప్రత్యేకంగా దానియేలు పేరు మాత్రం దేవుడు నిర్ణయించిన ఇశ్రాయేలు ప్రాంతంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు మాత్రమే చివరి వరకు ఉండిపోయిందండి. గ్రంథం పేరు కూడా అదే రాయించారు. అయితే ఈ యవనస్తులు బహు భయభక్తులు కలిగినటువంటి వారండి. ఎంత భయభక్తులు అంటే బానిసలుగా ఈ ప్రాంతానికి తీసుకొచ్చేసారు. తల్లిదండ్రులు లేరు, నడిపించే నాయకుడు లేడు, ప్రత్యేకత ఏమి కూడా లేనటువంటి ఈ గుంపుని ఒక చోట పడేసినప్పుడు రాజు చెప్పారంట వారి అధిపతికి, ఇదిగో ఈ యవనస్తుల్ని నువ్వు సకల విద్య ప్రావీణ్యతలు నేర్పించాలి. శకునగాండ్రుగా, గారడి విద్య తెలిసిన వారుగా, జ్యోతిష్యులుగా, అక్కడ అదే పిలుస్తాడండి. శకునగాండ్ర ఆత్మ కలిగినటువంటి వాడు అంటాడండి ఒక చోట రాజు, తర్వాత చూపిస్తున్నది. అయితే ఇట్లా అన్నీ కూడా నేర్పించి ఆహారాన్ని కూడా బలమైనటువంటి మంచి ఆహారం రాజు ఇంటి నుంచి పంపించమన్నాడంట రాజుగారు. కథే కదా, వినండి. అయితే ఈ నలుగురు మాత్రం ప్రత్యేకంగా ఓ పక్కకి వెళ్ళి అనుకుంటున్నారు, నో, మనం తినొద్దు, ఎలాగోలా ప్రార్థన చేసుకుందాం, దేవుడు అధికారికి మనసు కలిగిస్తాడు. ఏం చేసుకుంటేనండి? ప్రార్థన చేసుకుంటే ఎదుటి వ్యక్తి మనస్సుని దేవుడు మారుస్తాడండి. చాలాసార్లు అనుకుంటాం ఈ వ్యక్తి ఇంతే, మారదు, ఏం పని ఇంతే, ఏం ప్రవర్తన ఇంతే, లేకపోతే నా జీవితం ఇంతే, నాకు వచ్చిన నష్టం ఇంతే, నేను ఎలాగ వెళ్ళిపోవాలి, నేను నష్టపోవాల్సిందే, ఈయన కట్టుకున్నాక నాకెక్కడ సంతోషం ఉంది చూడండి, ఈయన నన్ను పెళ్లి చేసుకున్న కాడి నుంచి నాకు శ్రమలే, నాకు అప్పులే, ఇలా చింతపడుతూ ఉంటాం చాలాసార్లు. అస్సలు ఉన్నవాడైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి అడిగి ఆయన పాదాల చెంతే కూర్చో, ఆయన ఇచ్చేంత వరకు దేవుడు ఏమంటున్నాడండి? విసుగక నిత్యము ప్రార్థన చేయుదురేమి అని ఒక కథ చెప్తా ఉన్నాడు, విధవరాల కథ. నిత్యము దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటే, దేవారాత్రము నాకు మొరపెట్టే వారికి నేను న్యాయం తీరుస్తా. మన దేవుడు గొప్పవాడండి, ఆయన శక్తిమంతుడు, సర్వదా మనతో కూడా ఉండే గొప్ప దేవుడండి. అయితే ఈ నలుగురు ప్రత్యేకంగా అనుకుంటున్నారు మనం తినొద్దు, ఆహారం లేకపోయినా ఇలాగే ఉండేద్దామా, ఉన్నాం అని నలుగురు ఒక్క మాట మీద నిలబడ్డారంటండి. అధిపతి వచ్చి అందరినీ అంటున్నాడు, ఇదిగో రాజు భుజించే ఆహారం వస్తుంది, శ్రేష్టమైంది, మీరు అందరు తినండి, తిని మంచిగా ఈ విద్యలన్నీ నేర్చుకోండి. ఒక దినాన రాజుగారి ముందుకు తీసుకెళ్ళనయ్యి ఉన్న ఒక రోజు వస్తుంది, అప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాడు ఆయన, మీరు తగిన వాళ్ళో కాదో ఆయన నిర్ణయిస్తాడని చెప్పారంటండి. చెప్పిన వెంటనే ఈ నలుగురు ఆ అధిపతి దగ్గరికి వెళ్ళాయా, మేము ఈ అపవిత్రమైన భోజనాన్ని మేము భుజించమండి, మాకు వద్దండి, కొంచెం ఆకుకూరలు ఇప్పించండి, కూరగాయలు ఇప్పించండి, కాస్త పిండి ఇప్పించండి, పక్కగా ఏదన్నా కొంచెం వంట చేసుకొని తినేస్తామండి, ఈ ఆహారం మాకు వద్దండి. ఎందుకు అంటున్నాడు. అయ్యా, జీవము కలిగిన దేవుని బిడ్డలమండి, రాజు ఇంట్లో విగ్రహారాధన చేసి బయటకు వస్తుంది కదా, ఆహారాన్ని నోటితో మేము తిన్నామనుకోండి మేము అపవిత్రులం అయిపోతామండి, మేము ఎవ్వరికి కూడా ఇప్పటి వరకు నమస్కరించలేదు, ఏ ఆహారాన్ని మన నోటికి రానివ్వలేదు అని ధైర్యంగా, జాలిగా, ప్రేమగా అధిపతిని బ్రతిమాలుతున్నారండి. ఇన్ని ఉండయండి ఈ మాటల్లో, జాలిగా, కరుణ కలిగేటట్లుగా, ప్రేమ కలిగేటట్లుగా ఇన్ని విధాలుగా ప్రయత్నించారు. ఆయన అంటున్నాడు, ఇదిగో రాజుకు తెలిస్తే నాకు మరణదండన ఉంటుంది, నా ఉద్యోగమే పోవచ్చు, నాకు మరణదండనే వేయవచ్చు, ఆయన ఇష్టాన్ని నేను పక్కన పెట్టకూడదు. సరే, ఒక 10 దినాలు నేను చూస్తా, నేను వచ్చి చూసినప్పుడు మీ ముఖాలు కానీ బలహీనంగా ఉన్నాయనుకో, ఇంకా నేను ఒప్పుకోను అన్న వెంటనే వీళ్ళంటండి, అమ్మయ్య యేసయ్య ఎంత మేలు చేసావయ్యా, ఈ బానిస ప్రాంతంలో కూడా మాకు కొంచెం స్వతంత్రం ఇచ్చావు. వెంటనే ఈ 10 రోజులు వీరు ఆహారాన్ని భుజిస్తూ ఉన్నారు, ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు, విద్యలు నేర్చుకుంటూ ఉన్నారు. 10 రోజులు అయిపోయిన తర్వాత రాజు ముందుకు తీసుకెళ్లే రోజు వచ్చిందంటండి. ఈ అధిపతి వెళ్ళి చూసినప్పుడు వారి ముఖాలు ఎలాగున్నాయండి? తేటగా ఉన్నాయంట. ఈ తిన్న ఆహారాన్ని బట్టి వచ్చినాయండి కాదు, అపవిత్రమైన దాన్ని ముట్టకుండా ఉండటం వల్ల దేవుడు చేసిన శక్తివంతుడండి ఆయన.
ఆ బిడ్డల్ని యవనస్తుల్ని ప్రత్యేకంగా ఉంచదలిచాడు, వారి చేత కార్యాలు చేయదలిచాడు. పూజార్హుడు తాను అని తెలియపరచదలిచాడండి. చాలామంది ఏమంటారు తెలుసా, యేసయ్య చనిపోయిన వారిని తిరిగి లేపాడు కదా, పాస్టర్ గారిని తీసురండి, ఆయన లేపుతాడేమో. చూడండి, మనల్ని విమర్శించేవాళ్ళండి. అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా, యేసయ్య చనిపోయినటువంటి వారిని ఆ దినాల్లో తిరిగి లేపాడు. ఆయన గొప్పతనం దేవుడని తన మహిమను తెలియపరచడానికి ప్రజలకి. మనమండి మహిమ కలిగిన వాళ్ళమా, పొట్టోళ్ళం? మనము ఎవరిని లేపాలో తెలుసా, ఆత్మలో చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించడానికి దేవుని సేవకుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. గుర్తుపెట్టుకొని చాలా ప్రశ్నలు వేసినప్పుడు కొన్నిసార్లు మనం దొరకవు, ఎలా చెప్పాలా, ఇటెళ్ళి అటెళ్ళి ఇటెళ్ళి మరి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, కలత పడుతూ ఉంటాం. అయితే మనము ఆత్మలో చనిపోయినటువంటి వారిని లేపడానికి, మరి సమాధిలోనికి వెళ్ళేటువంటి వారిని స్వస్థపరచడానికి దేవుని పిల్లల్ని ఏర్పరచుకున్నాడండి. ఆ దినాన యేసయ్య తన తండ్రి మహిమను కనపరచడానికి చనిపోయినటువంటి వారిని తిరిగి లేపాడు. ఒక్క దినాన్ని కాదండి, 3 దినాలు కాదు, 4 దినాలు చనిపోయి సమాధిలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా యేసయ్య లేపాడండి. ఆయన శక్తిమంతుడు. ఇక్కడ ఈ శక్తిమంతుడు వీరితో ఉండి రాజు ముందుకు వెళ్ళిన వెంటనే వీళ్ళు 4గురిని సెలెక్ట్ చేసుకున్నారండి. 4 కూడా లోపలికి రాబడ్డారు రాజు సన్నిధికి. అయితే ఒక్కరోజు రాజుగారికి కల వచ్చింది కదా, కళను మర్చిపోయాడు. మనందరికీ తెలిసిన విషయాలేనండి. కల వచ్చింది, కళని మర్చిపోయాడు. అందరినీ పిలిపించాడంట. ఈ జ్ఞానులు మాత్రం ఈయనకి ఇంకా జ్ఞాపకం రాలేదండి. ఈ జ్ఞానులు 4 జ్ఞాపకం రాలా, లేకపోతే వారిలో ప్రత్యేకంగా ఉన్న దానియేలు జ్ఞాపకం రాలేదు. అయితే గారడీ విద్య, శకునగాండ్రు, పెద్దవాళ్ళు తన దేశంలో, తన ప్రాంతంలో, తన దగ్గర ఉన్నటువంటి అందరిని పిలిపించి ఒకటే ప్రకటన చేశాడు, ఇదిగో నేను ఒక కళని కన్నాను, ఆ కళ ఏంటో మీరు నాకు చెప్పాలి అన్నాడండి. మీకు వచ్చిన కళ నాకేం తెలిసిద్దండి? ఇప్పుడు మీకు కళ వచ్చింది, పాస్టర్ గారు మీరు కళ చెబితేనే మీ మందిరానికి నేను వస్తా అంటే నాకేమని తెలుస్తుందండి? మీకు వచ్చిన కళ నాకు అస్సలు తెలియదు. కానీ కళ భావాన్ని కూడా చెప్పగలిగిన శక్తి, దేవతల ఆత్మని దానియేలుకి దేవుడిచ్చాడంటండి. వీరందరినీ పిలిచి అడుగుతా ఉన్నాడు రాజు. నిలబెట్టాడు. చాలా వేల మంది ఉన్నారంటండి. ఎందుకు? తినటానికి. ఎందుకుంటారండి? తినడానికి ఉంటారు. చాలాసార్లు దేవుని ప్రణాళిక ఏంటో, దేవుని చిత్తం ఏంటో యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. సృష్టి తన పనిని తాను కొనసాగించుకుంటూ వెళ్తుందంట. సూర్యుడు ఉదయాన్నే ఉదయించాలి, చంద్రుడు రాత్రికాలం రావాలి, నక్షత్రాలు రాత్రికాలం రావాలి, ఎండకి మంచు కరగాలి. ఎండకే ఎక్కువ ఎండ అయినప్పుడు అంటండి మరి కింద ఉన్నటువంటి ఆవిరి సముద్రపు నీరు లేచి వర్షం అవ్వాలి. దేవుడు నిర్ణయించిన సృష్టి అండి ఇవన్నీ. తన కార్యాలు తాను రోజు చేస్తాయి. ఒక్కరోజు రాకపోయినా ఏమవుతుందండి? ప్రపంచం మొత్తం దేనికి దాన్ని నిర్ణయించిన కాల ప్రకారం రాకపోతే మరి ఉప్పెన వస్తుందంటండి. దేవుని సన్నిధి నుంచి నాశనం వస్తుందంటండి భూమి మీదకి. దేవుడు నిర్ణయించాడు కాబట్టి ఏ సమయానికి అది తన పనిని మరి దేవుడు అప్పగించిన మన పని ఏంటండి? దేవుడు రక్షించుకున్న మన జీవితాలు ఏంటండి? మన ప్రణాళిక ఏంటండి? ఆయన చిత్తం ఏంటండి మనం చేసేది? మనం మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడే, ఏమీ నేర్చుకోం, ఏమీ ఎదగం. దేవుడు అంటున్నాడు 30 దంతులు 60 దంతులు 100 అంతలుగా ఫలించాలి. ఇక్కడ ఆ గ్రంథంలో ఏం రాస్తుందంటే అందరినీ పిలిపించాడు. తినడానికే ఉన్నారండి వీళ్ళందరూ, నవ్వుకుంటున్నారంట. రాజుగారికి వచ్చిన కళ మనకేం తెలుస్తుంది? కానీ చాలా అపహాస్యంగా ఉన్నారు. రాజుకి మండిపోయిందండి ఒళ్ళంతా, ఎంత కోపం వచ్చిందో. రేపటికి ఈ సమయానికి కళ్ళని చెప్పకపోయారంటే అందరినీ ఖడ్గం చేత చంపే అని ఒక ప్రకటన చేసి వెళ్ళిపోయాడంటండి. ప్రకటన చేశాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ గజగజ వణుక్కుంటా అంటున్నారు, ఇదిగో శరీరుల మధ్య దేవుని ఆత్మ నివాసం చేయదు కదా. దేవుని ఆత్మ శరీరుల మధ్య, దేవతల ఆత్మ. దానియేలు గ్రంథం 11వ వచనం అండి. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు గాక మరెవరు ఈ సంగతి తెలియజెప్పచాలరు. దేవతల నివాసములు శరీరుల మధ్య ఉండవు కదా. అంటే శరీరులకి ఇది అందని విషయం,
దేవతలకు మాత్రమే తెలుస్తాయి, లేకపోతే దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషులకు మాత్రమే తెలుస్తాయి అని చెప్పి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒక్క నుంచి చెప్తున్నారంట, మాకు తెలియపరచబడదు రాజా, ఇలాంటి వాళ్ళు అసలు ఉండరు, అసలు తెలియదు, ఇది ఎవరికి తెలియదు అంటున్నారండి. కానీ రాజు ప్రకటన చేసి వెళ్ళిపోయాడు. ఎవరికి తెలియపరచబడింది? జ్ఞానులందరూ నశించాలి. వారితో కూడా దానియేలు కూడా చనిపోవాలి. దానియేలు కూడా జ్ఞానుల్లో ఒకడయ్యాడండి. దానియేలు గారంట గబగబా వెళ్ళి అధిపతిని అడుగుతున్నాడు, ఏంటండి ఈ ప్రకటన, ఏమి ప్రకటించబడింది? ఇట్లా రాజుగారికి కళ వచ్చింది, కళ చెప్పాలి, అదా విషయం. సరే, ఒక్క రోజు సమయం ఉందిగా, దేవుని దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేస్తాం. తన స్నేహితులతో కలిశాడండి, ప్రార్థనలో కూర్చున్నాడు, రాత్రి అంతా గోజాడుతూ ఉన్నాడు. యేసయ్యా, ఏంటయ్యా ఈయన్ని నీవెన్నుకున్నావు కదా, అసలు విషయం ఏంటి ప్రభువా, రాజుకి ఏం కళ వచ్చిందయ్యా, దాని భావం ఏంటి ప్రభువా, నీవే నా దేవుడు కదా, నేను ఇంకొకరి మీద ఆధారపడలేదు కదా, నేను నిన్నే ఆధారం చేసుకున్నా, నీ మీద అనుకున్నా, నీవే నాకు దిక్కు, నీవే నాకు సహాయకుడివి, నాకు ఆధారం నీవే ప్రభువా, కళను దాని భావాన్ని తెలియపరచయ్యా. జ్ఞాను మరి తక్కిన వాళ్ళతో నేను కూడా నశించిపోవాలి కదా, ఈ ప్రాంతాన్ని ఎందుకు తీసుకొచ్చావు? 70 సంవత్సరాలు మరి బానిసత్వంలో ఉండవలసిన వారుగా ఉన్నాం మేము. 70 సంవత్సరాలు పూర్తయినాక ఎవరు మరి దానికోసం విజ్ఞాపన చేస్తారు, ఇశ్రాయేలు ప్రాంతం కోసం అని దేవుని దగ్గర గోజాడుతూ ఉన్నాడండి. వెంటనే దేవుడు కళని దాని భావాన్ని తెలియపరచాడంట. తెలియపరిచిన వెంటనే రాజు సన్నిధికి నన్ను తీసుకెళ్ళాడు. నెబుకద్నెజరు ముందు దేవుని ప్రణాళిక ప్రకారం దానియేలు అక్కడ నిలబడ్డాడండి. ఈ కళని దాని భావాన్ని చెప్పినప్పుడు చాలా సంతోషించి ఆయన అంటున్నాడు, దానియేలకు దేవుడే గొప్పవాడు, నిజంగా నాకు వచ్చిన కళను మర్చిపోయా, కానీ ఎలాగ చెప్పగలిగాడు ఈ వ్యక్తి, దేవతల ఆత్మ కలిగినటువంటి వాడు దానియేలు అని ప్రధానుల్లోకి తీసుకున్నాడంటండి దానియేల్ని. రెండోసారి ఇప్పుడు మనం ఇందాక చదువుకున్న కళ, రెండోసారి కళ వచ్చిందంటండి. ఆ కళని లేకపోతే దర్శనాన్ని నెబుకద్నెజరు దానియేలుని పిలిపించి చెప్తా ఉన్నాడు, ఇదిగో ఇలాగొచ్చింది. దానియేలు అంటండి కూర్చుని ఏడుస్తూ ఉన్నాడంట రాజు వైపు చూసి చాలాసేపు. అతని హృదయం, దానియేలు హృదయం కలత చెందింది. ఎందుకు? కళ యొక్క భావం, రాబోయే కాలంలో జరిగేటువంటి ఒక సంఘటన, నెబుకద్నెజరు జీవితంలో కలిగేటువంటి ఒక విధానాన్ని దేవుడు అతనికే తెలియపరిచాడంటండి నెబుకద్నెజరుకి. దాని భావాన్ని తెలుస్తుంటే దానియేలు ఏడుస్తూ ఉన్నాడంట, కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ రాజు వైపు చూస్తూ ఉన్నాడు. రాజు అంటున్నాడు, ఏంటి దానియేలు, బెల్షాజరు ఏంటంటే అక్కడ ఏం చదువుకున్నా నోరు తిరగట్లేదు, బెల్తెషాజరు ఏంటి సంగతి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖపడుతున్నావు? రాజా, ఇది రాబో కాలంలో సంభవించనయ్యున్న ఒక కళ లేకపోతే దర్శనం, అది దేవుడు చూపించాడు. ఇలా జరగబోతా ఉంది, ఒక రాజ్యం నీ మీద రాబోతా ఉంది. నువ్వు ఎక్కడైతే హృదయంలో గర్విస్తావో నువ్వు నష్టపోతావు రాజా. నీ చేతి నుంచి ఈ ప్రాంతాన్ని దేవుడు లాగివేయిపోతా ఉన్నాడు. ఈయనంటాడు పెద్ద ప్రాకారాలు కట్టించేశాడంట, తన బొమ్మని ఎంతో ఎత్తు పెట్టేసుకున్నాడంట శరీరాల మధ్య. అదే మాట్లాడతారండి అక్కడ 2వ అధ్యాయం, నీ హృదయంలోనికి గర్వం రానంత వరకు నువ్వు సేఫ్, అంటే నువ్వు రక్షించబడ్డావు రాజా. ఎప్పుడు కూడా నీ హృదయంలోనికి గర్వం రానియొద్దు. మన జీవితాల్లో కూడా ప్రభు చెప్తుంది, గర్విష్ఠుడా నేను పూర్చేయండి, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. ఏందమ్మా మర్చిపోతారు, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వాన్ని అణచివేసే ఆ విధానాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడండి. గర్వం మన హృదయంలో అణచివేయబడాలి. మనం ఎప్పుడు తగ్గే ఉండాలి. సుంకరి ప్రార్థన చేస్తున్నాడండి, ఆకాశం తట్టు కన్నులెత్తి చూడటానికి ధైర్యం చాలగా తల ఉంచుకుని, అయ్యా నేను సుంకరినయ్యా, నేను పాపినయ్యా అంటున్నాడు. పరిసైడు ప్రార్థన చేస్తున్నాడు గర్వంగా వచ్చి, ఇదిగో ఈ సుంకర్ లాంటి కాదు, నేను ఈ మనుషుల లాంటి కాదు, నేను ప్రార్థనా పరుణ్ణి, నేను 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం మొత్తం దేవుని సేవలో గడతా ఉన్నాను, నేను ఇలాంటివన్నీ అలాంటివన్నీ అని గర్వంగా చెప్తున్నాడు అంటండి దేవుని సందుకు వచ్చి. ప్రభు ఎవరిని నీతిమంతునిగా తీర్చాడండి? సుంకర్ని. ఇతని ప్రార్థన నాకు నచ్చింది అన్నాడంట. రాజా, నీకు గర్వం రానంత వరకు నువ్వు జాగ్రత్తగా జీవించు రాజా అని చెప్పాడంటండి. ఈయనకు బహుమానాలు ఇచ్చి అన్ని గౌరవాలు ఇచ్చి దానియేలుని తిరిగి పంపించేశాడండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? తానంట బయటికి వెళ్ళి ఎవరు లేని సమయంలో ప్రాకారం మొత్తం చూసుకుంటా ఇది నా బలము కదా అనుకున్నాడంటండి. జరిగిందండి.
అలా అనుకుంటే జరిగే విషయాన్ని కూడా దేవుడు చెప్పాడు. పశువుల వలె గడ్డి మేస్తూ 7 సంవత్సరాలు, 7 కాలాలంటే 7 సంవత్సరాలు అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోయి, పక్షి వలె గోళ్ళు పెరిగి అసహ్యంగా తయారైపోయి మనుషులు తోలివేసి 7 సంవత్సరాలు బయటే ఉండవలసి వస్తుంది రాజా నువ్వు గర్విస్తే, దేవుడు చెప్పేశాడండి. కానీ ఇతను తన హృదయంలో ఉన్నటువంటి ఆశని ఆపుకోలేక, కోరికను ఆపుకోలేక బయటికి వెళ్ళి, ఇదంతా నాదే కదా, ఇదంతా నేనే కట్టించాను కదా, నేనే గొప్ప చక్రవర్తిని కదా, ఎవ్వరు కూడా దీన్ని చేయలేకపోయారు కదా. చాలాసార్లు ఇంతే అనుకుంటామండి. నేను లేకపోతే, నేను ఉండకపోతే, మనం ఎప్పుడు జాలి, దయ, ప్రేమ కలిగినటువంటి మనసును తెచ్చుకోవాలండి. అందుకే తిమోతితో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో, యవనుడా నీ యవన కాలాన్ని నువ్వు ఎక్కడా తునీకరింపబడకుండా నీవు యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును. ఎన్ని ఉన్నాయండి? 4 స్తంభాలు. ఇవి కూడా ప్రార్థనలోను ఎడతెగకుండాలి, రొట్టె విరుచుటలోను, సహవాసమందు అని ఇంకోటి ఉందండి, సమూహముగా కూడుటయందు. 4 విషయాలు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా పవిత్ర హృదయం కలిగిన వాళ్ళతో స్నేహం చేయండి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేస్తే మనం ఏమైపోతాం తెలుసా? నష్టపోతాం. గుర్తుంచుకోండి. మేమందరూ కూర్చొని స్నేహం చేయలేక ఎవరిళ్ళలో వాళ్ళు నివాసం చేస్తూ ఉంటాం. స్నేహం అంటే చాలండి, చాలామంది పరుగులెత్తి వెళ్ళిపోయి ఎంత నష్టపోతున్నావు నీ జీవితంలో. ఏంటండి స్నేహం? నీకు స్నేహితుడు ఎవరో తెలుసా? యేసయ్య ముందు, తర్వాత దైవజనుల ఫ్యామిలీతో నువ్వు స్నేహం చేయి, వచ్చి నేర్చుకో. కొంతమందికి ఇష్టం ఉండదండి, తగ్గి ఉంటావు, అస్సలు ఇష్టం ఉండదు. దేవుని పిల్లలతో నువ్వు సహవాసం చేయి. మంచి మాటలు చెప్పే వాళ్ళైనా వాళ్ళు నిన్ను చెడగొట్టే వాళ్ళు నువ్వు గుర్తుంచుకో ఎప్పుడైనా. అందుకే తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక ఆ మాట చదువుదామండి. 2వ అధ్యాయం 3వ అధ్యాయం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు దొరికేదాకా. ఏమండి, కొంచెం అడుగులేసి దొరకట్లేదని ఆగితే దొరుకుతుందా? దొరకదు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఎవరు పవిత్రమైన హృదయం కలిగిన వాళ్ళు మీరు పరిశీలించండి. పవిత్ర హృదయం, యేసయ్య మనస్సు, జాలి కలిగిన మనస్సు. ఒక ఆయన అంటండి గోధుమలు కొన్ని మూట కట్టుకొని ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏంటో అనిపించి మూట ఊడదీసి చూశాడంటండి, చీమలు ఉన్నాయంట. అయ్యో ఈ చీమల్ని ఎంత ప్రయాణం చేసి వేరే ఊరు దాటించేసాను అయ్యో అనుకుని గోధుమలు తెచ్చిన దగ్గరికి వెళ్ళంటండి, గోధుమలను అక్కడ పోసి చీమలను వదిలేసాడంటండి. ఈయనకెంత జాలోజుడు, దాంట్లో ఏముంది అనిపిస్తుంది. కానీ తన ఊరిని మార్చి, తన ప్రాంతాన్ని మార్చి వాటిని వేరొక చోటకి తీసుకెళ్ళేనే అని ఆ చిన్న మనసు అంటండి తల్లడిల్లిపోయిందంట. చీమలకి హాని చేయకూడదు అనే మనసు. మనం ఎవరికి హాని చేయకూడదండి, ఎవరికి నష్టం చేయకూడదండి, ఎవరిని బాధ పెట్టకూడదండి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదండి. తెలియని సమయంలో ఏదేదో చేసేస్తాం. కానీ ఇప్పుడు మనం సరైన మార్పు చెందేటువంటి ఒక సమయం దేవుడు మనకి ఇచ్చాడండి. మన హృదయాన్ని మనం ఎప్పుడు తరిపేది చేసుకుంటూ ఉండాలి. అసలు సరిగా ఉందా నా హృదయం? నేను సరైనటువంటి విధానంలోనే జీవిస్తున్నానా? నా ప్రవర్తన బాగుందా అని పవిత్ర హృదయులతో సహవాసం చేయండి. ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు, సహవాసాలు మానేయండి. పద్ధతి పాడు లేకుండా జీవించొద్దు. ఒక పద్ధతి, ఒక క్రమము, ఒక ఆజ్ఞ. దానియేలు వేరొక ప్రాంతంలోకి వచ్చిన తన జీవితాన్ని మార్చుకున్నాడండి. తన పద్ధతిని మార్చాడా? తన యవ్వనస్తులండి, బహు భక్తి కలిగినటువంటి యవనస్తులు. మీ జీవితం ఎంత శ్రేష్టమైందో మేమందరం యవనాన్ని దాటొచ్చాం కాబట్టి ఆ జరిగే సంఘటనలు మాకు తెలుసు. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు చక్కగా వాటిని తీసుకోవాలండి. భక్తిగా జీవించడం నేర్చుకోవాలి. యేసయ్య దగ్గర ఉంటే ఏమీ తక్కువ చేయడండి ఆయన. నమ్మకస్తులకి బహుమానాలు ఇస్తాడు ఆయన. మీకు తెలుసలేదు? నమ్మకంగా యవన కాలంలో పెద్ద ఇంతవరకు నమ్మకస్తులుగా జీవిస్తే చాలా సంతోషాన్ని ఇస్తాడండి. దేవుడు అనుగ్రహించే బహుమానాలు ఎవరంటే బిడ్డలు. కుటుంబంలో సంతోషంగా ఎందుకుంటామో తెలుసా? మనల్ని ఒక కుటుంబానికి పంపిస్తాడండి వివాహంగా. మనం అనుగ్రహించబడ్డాం ఈ మగవారికి చక్కగా, మంచి వారం కాబట్టి. మంచి వాళ్ళమైనా మంచి వాళ్ళం. అలాగే
నేను మంచి విషయం చెప్పినప్పుడు మీరు వినాలి. పాస్టర్ గారు మీరు వినాలి. మంచి వాళ్ళని దేవుడు భార్యలుగా ఇంటికి పంపించారు. అలాగే బిడ్డలను కూడా దేవుడు మంచి వాళ్ళగా మనకు అనుగ్రహించాడని. అందుకే వాళ్ళ ద్వారా ఏ నొప్పి ఉండదు. మంచి వాళ్ళని ఇచ్చినప్పుడు బిడ్డలు యేసయ్యలో ఉన్నటువంటి బిడ్డలు యేసయ్యలో నుంచి తప్పిపోతున్నారంటే మీ తల్లిదండ్రులకి ఎంత బాధ కలిగిస్తున్నారు, ఎంత దుఃఖాన్ని కలిగిస్తున్నారు. మీరు ఇక్కడే సరిగా ఉండకపోతే అత్తగారింటికి వెళ్ళినా కూడా మీరు సరిగా జీవించలేరండి. గుర్తుపెట్టుకోండి. మా అనుభవాలు గుండా చెప్తున్నాం. చాలా దాటొచ్చాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. అయితే మనకి బిడ్డలు అనుగ్రహించినప్పుడు వాళ్ళ ద్వారా కూడా మనకి బాధ ఉండకూడదండి. అలాగే మన ఇంటికి వస్తారే మన కోడలుగా, మన అల్లుడుగా, వారి ద్వారా కూడా మనకు బాధ లేకుండా యేసయ్య చేస్తాడండి. ఎంత సంతోషం అండి. పరలోకం ఎక్కడో లేదు. మన సంతోష హృదయానికి దేవుడు సంతోషాన్ని సమకూరుస్తాడు. మనందరం యేసయ్య పిల్లలు, మనందరం అలాగే ఉండాలని మరి యేసయ్య కోరుకుంటా ఉన్నాడండి. ఈ యవనస్తులు పరిశుద్ధతను కోల్పోలేదు వారి జీవితంలో. కలని కలభావాన్ని చెప్పి ఎంత శ్రేష్ఠుడో కదా ఈ రాజు. ఆ రాజును పొగుడుతున్నాడండి అక్కడ దానియేలు. ఆ ఒక్క విషయం చూసి ప్రార్థన చేసుకుందాం. దానియేలు గ్రంథం. మరండి సినిమాల వాళ్ళు చాలామంది మారుతున్నారండి. వాళ్ళకేం తక్కువైపోయిందని? అందంగా ఉంటారు, చాలా ధనం ఉంటుంది, కోట్లు అండి. మనకేముండవు అసలు. 1,00,000 రూపాయలు కూడా ఇప్పుడు మన ఇంట్లో బ్యాంకులో ఉండవు. ఒకళ్ళు ఉంటే కొంతమందికి ఉంటాయండి. వాళ్ళకి చక్కగా జాగ్రత్త చేసుకుంటారు. కాబట్టి నీ రూపాయి నువ్వు విలువగా. తెల్లవారుజామున వాక్యం విన్నామండి. 10 నాణ్యాలు పోగొట్టుకున్న ఆ స్త్రీ ఒకటే కదా పోయింది అని వదిలేసిందా? తాను కష్టపడి రూపాయి కూర్చి ఆ నాణ్యాన్ని ఉంచుకుందండి. అందుకని ఆమె దీపం వెలిగించుకొని దాన్ని ఊడ్చుకొని జాగ్రత్తగా వెతుక్కొని మన రూపాయిని జాగ్రత్తగా వాడుకోవాలి, జాగ్రత్తగా చేసుకోవాలి. అప్పుడు మనకి దేవుడు ఆ కొద్దిలోనే తృప్తిని, ఆనందాన్ని ఇస్తాడండి. చాలామంది మారుతున్నారు సినిమాల వాళ్ళు. వాళ్ళకి చాలా ధనం ఉంటుందండి, కానీ ఏముండదో తెలుసా? మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి లేక ఎక్కడ మనశ్శాంతి దొరుకుద్దా అన్నప్పుడు యేసయ్యే వరకు దొరుకుతున్నాడని మనశ్శాంతిని ఇవ్వడానికి. దివ్యవాణి అనేటువంటి ఒక ఆమెను గురించి చెప్పుకున్నామండి. ఆమె దేవుని సేవలోకి వచ్చిందండి. చాలా పాటలు పాడుతూ ఉంటుంది మధురంగా. ఇంకా సినిమాలు నేను చేయను, దేవునికి సంబంధించినే నేను చేస్తానని చెప్పింది. అయితే పరుచూరు బ్రదర్స్ అని కథలు రాస్తూ ఉంటారండి. ఒకరోజు ఆయన్ని అంకుల్ అంటూ ఉంటుందంట ఈమె. ఆమెకు ఫోన్ చేసి ఒక ప్రశ్న వేస్తానమ్మా, నీకు బైబిల్ తెలుసు కదా, నీ బైబిల్లో నుంచి ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అని అంటే కొంచెం నవ్వుకిల్లిగా జోక్గా అడిగి, కోడి ముందా గుడ్డు ముందా అని అడిగాడంటండి. అలాగే చెట్టు ముందా విత్తనం ముందా అని అడిగాడంట. మనకు తెలిసి ఏది ముందండి చెప్పండి? ఏది ముందు? చెట్టు ముందు. ఏది ముందు? కోడి ముందు. ఎలాగండి గుడ్డు లేకుండా కోడి ఎలా వచ్చిద్దని ఆలోచిస్తున్నారు తెలియని వాళ్ళు. విత్తనం లేకుండా చెట్టు ఎట్లా మొలిసిద్దని అనుకున్నారు. కాదండి, ఫస్ట్ అధ్యాయంలో ఆదికాండంలో అప్పుడు ఆమె అందంట, అంకుల్ నేను చెప్తాను, బైబిల్లో ప్రతి ప్రశ్నకి సమాధానం రాసే ఉంచారు. ఇప్పటికీ నేను చాలాసార్లు బైబిల్ని క్షుణ్ణంగా చదువుతూ ఉంటే నాకు చాలా విషయాలు తెలియపరచబడతా ఉన్నాయి. ఆ విషయాన్ని నేను చెప్తానని ఫస్ట్ అధ్యాయంలోనే దేవుడు సృష్టిని కలుగు చేశాడు. విత్తనాలు ఇచ్చే చెట్లని ముందు మొలిపించాడు. ఆ తర్వాత జంతుజాలాల్లో జంతువుల్ని ఆయన తయారు చేశాడు. ఆ తర్వాత ఈ పిల్లల్ని పెట్టినాయి, చెట్లు విత్తనాలు ఇచ్చినాయి అని చెప్తే ఆయన చాలా సంతోషించి, నిజంగా నువ్వు చాలా యేసయ్యలో పాతుకుపోయావే అని సంతోషపడ్డాడంటండి. ఒక యాంకర్ ఆమెని మరి ఏమంటారండి ఇంటర్వ్యూ, పాస్టర్ గారు కూడా ఈ మధ్య చాలా ఇంటర్వ్యూలకి పిలుపులు వస్తూ ఉన్నాయండి. ఇంటర్వ్యూలో ఆమెను అడుగుతున్నారు ఏమనంటే, నీవు యేసయ్య దగ్గరకు వచ్చావు కదా, అసలు ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం అని అడిగారండి. అప్పుడు ఆమె తన చేయి చూపించి చెప్తుంది కదా, ఇక్కడ బాగా నల్లగా మసి ఉంది, ఆ మసిని నేను తుడుచుకోవాలంటే ఏం చేయాలి? మరలా మసి లాంటి దాన్ని తెచ్చి తుడిచాను అనుకో, పోయిద్దా? పోదు, ఇంకొక ఆకారం ఏర్పడుతుంది. కానీ ఈ మసిని తుడవాలి అంటే ఒక వస్త్రం, తెల్లటి వస్త్రం పెట్టి తుడిచాను అనుకోండి, ఈ మసి అంతా దానికి వెళ్ళిపోయిద్ది కదా. శుద్ధి చేయడానికి ఒక పరిశుద్ధమైన వస్త్రం కావాలి. యేసయ్య అలాంటి పరిశుద్ధుడండి, ఎలాంటి పాపం లేనివాడు, కన్య గర్భాన్ని జన్మించాడు. ఆయన వివాహం చేసుకోలేదు. ఆయన జీవించిన యవ్వన కాలంలో తన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కోసం ఆయన కార్చాడండి. ఆ పరిశుద్ధ రక్తం ద్వారానే
మనం రక్షించబడ్డాం, మీరు కూడా ఒక దిన రక్షించబడతారండి అని చెప్పిందండి. నిజంగా ఆమె చిన్న విషయమే చెప్పింది కదా అనుకుంటాం, కానీ దాంట్లో యేసయ్యని గుర్చిన శ్రేష్టమైన విషయం దాగి ఉందండి. ఆయన పరిశుద్ధుడు, ఏ తప్పు లేనివాడు. మరి అక్కడి నుంచి అంత భక్తి ఒకటే కదా దివ్యవాణి గారు, మీరు పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం, ఆ అనుభవం ఏమిటి? పద్ధతి మార్చుకోలేదు, మార్గం మార్చుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేనేంటంటేనండి, మా పాప కన్సీవ్ అయినప్పుడు 16 సోమవారం వ్రతం చేసేదాన్ని. ఎలా అంటే పొద్దున్నే చన్నీళ్ళతో స్నానం చేసి పుట్ట మీదకి వెళ్ళి పుట్ట మీద నుంచి మట్టి తీసుకొచ్చి దానిని లింగం చేసి దాన్ని దాంట్లో పెట్టి వ్రత కథవంతా చదువుకొని ఉమ్ము కూడా మింగకుండా, నా కడుపుతో ఉన్న వాళ్ళకి ఆకలేసేది, మా పాప లోపల నుంచి గీకేది, అలా కఠినంగా నేల మీద కూర్చొని నేను పూజలో అంతా దీనిగా ఉండేదాన్ని. మా ಆಡಪಡಿಸಲು అయితే ಪೂಜೆ ಅಂತ ಮಾಡಿದ್ರೆ ದಿವ್ಯ ನೋಡ್ಕೊಂಡು ಕಲಿಯಬೇಕು, ಎಷ್ಟು ಚೆಂದ ಡೆಕೋರೇಟ್ ಮಾಡ್ತಾಳೋ ಪೂಜಾ ರೂಮ್ ಎಲ್ಲ మా ఆడపడుచులు అంతా అనమాట. సో అలా టైంలో ఒకసారి నేను పుట్ట మీద నుంచి మట్టి తీసుకొని వచ్చేటప్పుడు మా మంజు అని మా పని అబ్బాయి ఉండేవాడు పక్కన, నాకు హెల్పర్. పుట్ట దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసేది. మధ్య భయ అయితే పడం నేను తగ్గోబా మన్ను అనేదాన్ని. బన్నీ అక్క అనేవాడు. అంటే ఆ మట్టి మీద తీసినప్పుడు పాము ఎక్కడ వచ్చిద్దో, నన్ను ఎక్కడ గరిసిద్దో అని భయపడితే ఆ పుట్ట మీద మట్టి తీసుకునేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో అప్పటి సౌదీ అని చెప్పని కర్ణాటకలో అంతా బచ్మనే అంటారండి, బాత్రూంలోనే రాగి కాగుంటుంది, 24 hours నీళ్ళు కాగుతూనే ఉంటాయి. ఆ కట్టెలు పైనుంచి తీసేటప్పుడు ఇంత పెద్ద కట్ల పాము పడింది కింద. నేను వణికిపోయి పరిగెత్తి దానిని కట్టె తీసుకొని కొడతా ఉన్నాడు. ఎవరు? ఆ పిల్లోడు మంజు. నాకు అప్పుడు పాము దేవుడు కదా, పాము దేవుడు కనిపిస్తే ఇప్పుడు స్వప్న గారు రాగానే నాకు ఒక బ్యూటిఫుల్ హగ్ ఇచ్చారు. ఎంత ప్రేమ అంటే ఆ కౌగిలింతలో ఇష్టం, ప్రేమ. ఒక మనిషికి మనిషి ఎంత ఇష్టం ఉంటే దేవుడు కనిపిస్తే నేను వాటేసుకోవాలి కదా, నేను హక్ చేసుకోవాలి కదా. ఆ దేవుడి కోసమే కదా మనం పూజలు చేస్తున్నాం, మరి పాము నేను హక్ చేసుకోవాలి కదా. ప్రతి మనం ఆరాధించే వాటికి పాము సింబల్ ఉంటుంది కదా, ఎందుకు పామును కొడుతున్నాం? దేవుడు వచ్చాడు కదా, దేవుడిని ఎందుకు హక్ చేసుకోలేకపోయానని ఒక ఆలోచన వచ్చింది. ఏమోలే, మన పితరులు చెప్పారు మనం చేయాలి అనుకొని. అలానే వినాయక చతుర్దశి వచ్చినప్పుడు మా బాబుకి చక్కగా పంచికట్టి నగలనేసి వాడికి కూడా ఉండ్రాలు వేసేదాన్ని. ఒకరోజు మా ఇంట్లో ఎలుక వచ్చిందండి. ఎలుక వచ్చినప్పుడు, ఎలుకలు అంటే మా వారు చాలా, ఆయన ఎట్లా అంటే అసలు ఫుడ్ దగ్గర బల్లి వచ్చినాయి హల్లిబందిదే సాయిస్ పూడి అంటారు. చాలా నీట్నెస్, డిసిప్లైన్, చాలా కేర్ ఉంటారు అన్నిట్లో. ఆ ఎలికని చంపడానికి నేను బండి కష్టం నాకే తెలుసు స్వప్న గారు. ఎలికలు బోన్ తీసుకొచ్చి పొద్దున్నే ఎలికని చూస్తున్నప్పుడు, రేపు పొద్దున్న వినాయక చవితి చూస్తే వినాయకుడి దగ్గర ఎలిక, ఇదేంటి ఎలుక కూడా దేవుడి రూపమే కదా, ఈ ఎలికని ఎందుకు చంపేస్తున్నాను నేను, దీనివల్ల ప్లేగ్ వ్యాధి ఏంటి, అట్లా తెలియని ఒక ఆలోచనలు నాలో ఉండేవి. సో ఎప్పుడైతే మా బాబు మీద ఈ చేతబడులు చీకటి శక్తులని ప్రయోగించారో, when I start read బైబుల్, పరిశుద్ధ గ్రంథం, ప్రపంచంలో చాలా ఉన్నాయి. ఎవరిచ్చారు అసలు మీకు గ్రంథం? అప్పుడు నన్ను ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెయింట్ జోసెఫ్లో నిర్మల ఆంటీ, షీఈ్ అ బిలీవర్. ఆమె నాకు బైబిల్ గురించి ఇచ్చి, దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా, నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబిల్ ఇస్తే నాకేం తెలుసండి. మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నిటికీ అన్ని పండుగలు వచ్చినాయంటే వాళ్ళకి ఏ వివాహం చేసుకోలేదు, ఎక్కడ మోసం చేయలేదు, ఎవరు నన్ను నష్టపరిచాడా బైబిల్లో మీరు చెప్పండి, మీరు వింటా ఉంటారు కదా అంటుందండి. అంటే దేవుని గురించిన జ్ఞానం మన హృదయంలో ఎప్పుడు రెడీగా ఉండాలి, ఆయన్ని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి. మన అవిధేయతలను బట్టి ఆయన మనల్ని విడిచిపెట్టడండి. ఇక్కడ దానియేలు చెప్పిన ఆ విషయాన్ని అతడు హృదయంలో వేసుకున్నాడు, కానీ తర్వాత గర్వాన్ని తీసివేసుకోలేకపోయాడండి. నిజంగానే నెబుకద్నెజరు రాజు ఆయన అరణ్యంలో కంటండి ప్రజలందరూ తరిమేశారంట. ఎలాంటి ఈకల్లాంటి తల వెంట్రుకలు వచ్చినాయి, చేతులకు గోళ్ళు పెరిగినాయి, ఒళ్ళంతా కూడా ఒకలాంటి పొలుసు వచ్చేసిందంటండి. గడ్డి తింటున్నాడంట, అన్నం తింటలేదు. ఈ చక్రవర్తి చూడండి గడ్డి మేస్తూ ఉన్నాడంట. ప్రజలకు భయం వేసి అరణ్యంలోకి తోలివేశారండి. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నేను బుద్ధి తక్కువ పని చేశాను అయ్యా, నువ్వు ముందే చెప్పావు. చాలాసార్లు మనం అనుకున్నాం దేవుడు మనకు తెలియపరిచాడు, కానీ ఈ నష్టంలోకి వెళ్ళాం అనుకుంటామండి.
దేవుడు తెలియపరిచిన ప్రతి విషయాన్ని మన హృదయంలో ఉంచుకోవాలి. ఈ సంవత్సరం అంతా కాపాడాడు, కృతజ్ఞత కలిగి ఉండాలండి. మరి సాయంత్రం నుంచి మేము ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాం, ప్రతి సంవత్సరం పెట్టుకుంటాం. పెద్ద ప్రాముఖ్యతగా అందరికీ చెప్పమండి, పనులకు వెళ్తారు కదా అని. ఇవాళ నైటు, రేపు పగలు, రేపు నైటు, ఎల్లుండి పగలు, ఎల్లుండి నైట్ అంటే 31st నైట్ అండి. అయితే ఉపవాస ప్రార్థనలు ఎవరైనా ఉండాలి అని మనసు వస్తే మీరు తప్పకుండా మందిరంలోకి వచ్చి ఉండండి. మీకు కావాల్సిన టిఫిన్ అవి మేము అరేంజ్ చేస్తాం. ప్రార్థనలో ఉండండి, ఇక్కడే ఉండండి, యేసయ్య పాదాల దగ్గర కూర్చోండి. మనకున్న సమస్య ఏంటో ఈ సంవత్సరంలో ప్రభువు తీరుస్తాడండి. నమ్మకం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచు. ఆ తల్లి ఎంత వ్యయం చేసుకుందండి, ధనమంతా 12 సంవత్సరాలు ఎంత బాధపడిందండి. ఆమె ఏమనుకుందంట హృదయంలో? విశ్వాసంతో ఆయన వస్త్రం మాత్రం ముడితే చాలు. ఎంత గొప్ప దేవుడండి! వస్త్రం ముడితేనే స్వస్థపడిందే. చాలామంది రాలేకపోతున్నారండి, బాగాలేదండి ప్రార్థన చేయండి అంటారు. అసలు మందిరంలోకి వచ్చి నువ్వు కూర్చుంటే కదా ఆయన నీ సంగతి తెలుసుకొని నీకు సహాయం చేసేది. నువ్వు స్థిరంగా కూర్చో, నీకేం కావాలో ప్రభువుకు చెప్పు, నీ బాధ ఏంటో ఆయన తీరుస్తాడు. మన బాధలన్నీ తీర్చడానికి ఆయన బాధపడ్డాడండి సిలువ రాను మీద. మన కోసమే ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు పరలోక రాజ్యంలో, మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అయ్యో నా బిడ్డ నా సమస్యలో ఉంది, నా దగ్గరకు వస్తే నేను తీరుస్తా కదా. ఇది ఆయన ఎల్లకాలం ఎప్పుడు మన వైపు చూసేది ఏంటండి, మనకు సహాయం చెయ్యాలి అనే ఆశతోనండి. మనమేమో చాలాసార్లు అక్కడి దాకా వస్తాం, ఏదో ఒక పని పెట్టుకున్నాం, తిరిగి వెళ్ళిపోతాం, ఏదో ఒక నెపం చూద్దాం, ఏదో ఒకటి తింటాం మానుకో, నిద్రపోవటం మానుకో, స్నానం చేయటం మానుకో, ఇల్లు ఊడ్చుకోవటం మానుకో, మానేదల్లా ఒకటేనండి. ఇవాళ బాగా భారంగా ఉంది అని అన్నం తినకుండా ఉంటామండి. ఎక్కువ తింటాం, భారంగా ఉంది కాబట్టి, ఎక్కువ పని చేసాం కాబట్టి, ఎక్కువ కడుపు నిండుంది, అబ్బాయి ఎంత హాయిగా ఉందని పడుకుంటాం. ప్రార్థన ఉందంటే ప్రార్థనకి మాత్రమే మానుతాం. ఇదే మనం చేసే ఒక తప్పండి. యేసయ్యని ఎలాగ ఆరాధించాలో, క్రమంగా ఆయన్ని ఎలా సేవించాలో, ఎలా ఆయన ఆజ్ఞలు పాటించాలో అలా చేస్తే ప్రభువు మనల్ని దీనులుగా తీర్చిదిద్దుతాడని. అన్నీ మన వెంటే పడతా ఉంటాయి, అన్నీ మన వెంట వస్తూ ఉంటాయి. మనం వాటి వెంట పరుగులెత్తి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇదిగా అడగవసరంలే. తగిన సమయంలో దేవుడు సమకూర్చి మన దగ్గరికి తీసుకొస్తాడు. ఈ నమ్మికతో మనం జీవిద్దాం. ప్రభువు ఈ మాటలన్నీ మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. మన తెలుగు ప్రజలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ మీ అందరికీ వందనాలు.